నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే మాట, కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఏంది ఈ కాక్రోచ్ల పంచాయతీ? నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నిరుద్యోగులు కాక్రోచ్లాగా సోమరిపోతుల్లాగా తయారై ఈ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. సో వీళ్ళు జర్నలిస్టులుగా, న్యాయవాదులుగా, సమాచార హక్కు కార్యకర్తలుగా చలామణి అవుతున్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల మీద యువత బగ్గు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే నడిచింది. సో దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. నా మాటలను వక్రీకరించి వాడుతూ ఉండారని చెప్పి ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఇదైతే ఆగలేదు. సో కాక్రోచ్ జనతా పార్టీ ఆయన మాటల నుంచి పుట్టుకొచ్చింది. ఒక 30 సంవత్సరాల అభిజిత్ దీప్కేనో ఏదో ఆయన పేరు. ఆయన సరదాగా అది ఒక మీమ్ పేజ్ లాగా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక పార్టీని పెడతా ఉన్నట్లు ఆయన ఒక పోస్ట్ పెడితే దానికి విపరీతమైన స్పందన వచ్చి 48 గంటల్లో దాదాపు 40,000 మంది సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. నా పార్టీలో జాయిన్ అవ్వాలంటే ప్రధానమైన క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు నిరుద్యోగులు అయి ఉండాలి, లేజీ ఫెయిల్యూర్స్ అయి ఉండాలని చెప్పి ఏదో కొంచెం సరదాగా ఆయన పెట్టినటువంటి పోస్టుకు విపరీతంగా ఆదరణ లభించడంతో సో అది ఇప్పుడు ఎలా తయారైందంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయిపోయింది. బీజేపీకి ఇన్స్టాగ్రామ్లో ఎంతో 10-12 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఇప్పుడు దీని కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో దీనికి 15 మిలియన్ల ఫాలోవర్ల వరకు వెళ్ళిపోయింది. సో ఇది ఆట కట్టిస్తూ ఉన్నారు. ఇదేదో కొంచెము తప్పుదారి పడతా ఉందని చెప్పి ఎక్స్ అకౌంట్ అంటే ట్విట్టర్ అకౌంట్ని ఇండియాలో బ్యాన్ కూడా చేశారు. సో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున ఇది వైరల్ అయితే అవుతా ఉంది. సో ఇది ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ మొదట్లో సదుద్దేశంతోనే మొదలు పెట్టారు. వీళ్ళ అజెండా ఏంటంటే మాకు అకౌంటబిలిటీ కావాలా, ప్రజల దగ్గర వసూలు చేస్తున్నటువంటి ఆ పన్నుల రూపంలో వస్తున్నటువంటి డబ్బులు ఏ దారికి వెళ్తా ఉన్నాయో మాకు తెలియాలా, నిరుద్యోగ సమస్యలు తీరాలి అని చెప్పి మంచి ఉద్దేశంతోనే వాళ్ళు పార్టీ పెట్టలేదనుకోండి, ఒక పార్టీకి పేరు అయితే పెట్టడం జరిగింది. సో అందరూ ఏమనుకున్నారు, ఇదేదో జనాలను ఉద్ధరించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక మూమెంట్ లాగా అనుకున్నారు. కానీ ఇప్పుడేమైందంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని యాంటీ మోడీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, దీదీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఈ ద్రవిడియన్ పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కబ్జా చేసి దాన్ని ఏందో పెద్ద హైలైట్ చేస్తూ ఇక్కడ ఇండియాలో జెన్జీ కిడ్స్ అంతా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి అట్రాక్ట్ అయిపోయారని, వీళ్ళేదో వచ్చి నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా పోటీ చేయబోతారని, ఇక నరేంద్ర మోడీ పని అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. సో వాస్తవంగా నేపాల్లో ఏ విధంగా అయితే జెన్జీ మూమెంట్ వచ్చిందో అలాంటి జెన్జీ మూమెంట్ ఇండియాలో కూడా రాబోతుంది. నరేంద్ర మోడీని పదవి నుంచి దించేబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఎవరో ఒక అతను మీమ్స్ లాగా స్టార్ట్ చేసినటువంటి ఒక చిన్న పేజ్ని వీళ్ళంతా కబ్జా చేసుకుని, అంటే ఇప్పుడు మొన్నటికి మొన్న టీఎంసీ వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కావచ్చు, డిఎంకే పార్టీ వాళ్ళు కావచ్చు, ఇక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి మేము సెక్యులరిస్టులు, మేము సెక్యులరిజం, మా భావజాలం సెక్యులరిజం అని చెప్పి యాంటీ మోడీ అంటే మోడీ అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీ పార్టీ అంటే నచ్చని వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అంటే నచ్చని వాళ్ళు, ముఖ్యంగా ఎన్డీఏ పార్టీలన్నా ఎన్డీఏ పరిపాలన అన్నా నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత పనులు కూడా పక్కన పెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయిపోయినట్లు వాళ్ళు హడావిడైతే చేస్తూ ఉన్నారు. సో ఆ అభిజిత్ అనేటువంటి 30 సంవత్సరాల కుర్రాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో మీమ్స్ లాగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు దానికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ రాజకీయ రంగు పులుముకోగానే ఎందుకు రాజకీయ రంగు పులుముకుందంటే ఇప్పుడు పని పాట లేని ప్రకాష్ రాజు ఉన్నాడు. ప్రకాష్ రాజు వచ్చి దాన్ని ఏదో ట్యాగ్ చేసి సో ఇదేదో మూమెంట్ వచ్చేసింది, ఇక నరేంద్ర మోడీ ఫోటో వేసి నరేంద్ర మోడీని కాక్రోచ్లంతా తరుముతా ఉన్నట్లు ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆ ఫోటోలు డిజైన్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఇక అయిపోయింది, నరేంద్ర మోడీ పని అయిపోయింది, ఇక రేపే దిగిపోతాడు, రేపు తెల్లారికే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వబోతాడు అనే రేంజ్లో బిల్డప్ ఇస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఎక్స్ అకౌంట్ని బ్యాన్ చేశారు, ఇండియాలో బ్యాన్ చేశారు. ఇక నాకు తెలిసి గంటల్లోనే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పోతుంది, మళ్ళీ వీళ్ళంతా చల్లబడతారు. సో ధైర్యంగా నరేంద్ర మోడీని ఎదుర్కోలేక ఏదో విధంగా నరేంద్ర మోడీని దించేయాలని చెప్పి ఇండియా కూటమి అని చెప్పి ఏర్పాటు చేసి ఆ ఇండియా కూటమి చతికిల పడడంతో, అదేవిధంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయాయి. టీఎంసీ పార్టీ మొన్న తుడిచిపెట్టిపోయింది, డిఎంకే పార్టీ అడ్రస్ లేకుండా
లేకుండా పోయింది. సో ఇప్పుడు బీజేపీ మీద ఉన్నటువంటి కక్ష మొత్తాన్ని ఇప్పుడు ఎలాగూ ఎలక్షన్లు లేవు, వీళ్ళకు పని పాట లేదు కాబట్టి ఈ కాక్రోచ్ల ముసుగేసుకొని పందికొక్కుల్లాగా ఇప్పుడు వచ్చిందనే నరేంద్ర మోడీ మీద, అదేవిధంగా బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున వాళ్ళు సోషల్ మీడియాలో అయితే కనుక ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఇది సీరియస్గా తీసుకొని ఇదేదో జన్జీ ఉద్యమం రాబోతుంది, ఉవ్వెత్తున ఎగసిపడబోతుంది. నేపాల్లో ఏ విధంగా అయితే ఆయన్ని దించేసి ఈ జన్జీ కిడ్స్ మార్చేశారో, ప్రభుత్వాన్ని మార్చారో, ఆ విధంగా జరగబోతుంది అని చెప్పి ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. అంటే దానికి తోడు ఈ పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగిపోవడము, నిత్యావసర సరుకులు పెరిగిపోవడంతో ఆల్రెడీ కొంచెం నిరాశగా ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలం నచ్చనటువంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి యువత కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇష్టపడేటువంటి యువత కావచ్చు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే హడావిడైతే చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, నిజంగా అతను ఏమైనా మంచి ఉద్దేశంతో ఏమైనా ఆ మూమెంట్ లాగా మొదలు పెట్టాడేమో తెలియదు కానీ సోషల్ మీడియాలో దానిని వీళ్ళు హైజాక్ చేసి, అంటే డైరెక్ట్గా బీజేపీని ఎదుర్కోలేక, డైరెక్ట్గా ఎదుర్కొనే వాళ్ళు అయితే పశ్చిమ బెంగాల్లో ఎదుర్కోవాలి కదా, అస్సాంలో ఎదుర్కోవాలి కదా, డైరెక్ట్గా ఎదుర్కోలేక సో చిన్న భిన్నమైపోయినటువంటి ఈ అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కాక్రోచ్ల ముసుగులో, కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో ఒక గొడుగు కిందకు వచ్చి సో వాళ్ళు అందరూ ఒకటైపోయి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ పార్టీల మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేపేస్తే ఇక మెల్లగా కనుమరుగైపోతుంది. ఇదంతా ఏంటంటే ఒక రోజులో వన్ టైం వండర్ లాగా, వన్ డే వండర్ అన్నమాట. సో వచ్చారు, ఏదో హడావిడి చేశారు సోషల్ మీడియాలో, 13 మిలియన్లో 14 మిలియన్లు అని చెప్పిందనే. సో పెద్ద ఎత్తున వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో, అంటే టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఈ వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రొఫైల్ని షేర్ చేసుకొని ఫాలోవర్స్ సంపాదించి డబ్బులు పెట్టి ఫాలోవర్స్ని కొనుక్కొని, బాట్స్ ద్వారా కొనుక్కొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో దాన్ని బీజేపీ పార్టీని సోషల్ మీడియాలో మించిపోయిందని చెప్పి చూపించడానికి పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం అయితే జరిగింది. దాని మీద బీజేపీ ఐటీ సెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ అకౌంట్నే లేపేశారు. సో ఇప్పుడు ఉన్నది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో మొత్తానికి ఈ వర్డ్ కాక్రోచ్ ఏదైతే ఉందో, సో ఆ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పుణ్యానని అన్ని విడిపోయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇండియా కూటమిలో కావచ్చు, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాక్రోచ్ కిందికి వచ్చి ఇప్పుడు ఈ కాక్రోచ్ రూపంలో నరేంద్ర మోడీని ఏదో చేసేద్దామని చెప్పి తెగ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. మరి చూద్దాం ఇది నిజంగా ఆల్రెడీ రాజకీయ రంగు పులుముకునింది కాబట్టి రాజకీయాల్లో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ దీన్ని జెన్జీ కిడ్స్కి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.